బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టపగ్గాలు లేకుండా ఇన్నాళ్లు పరుగులు పెట్టిన బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలకు విధిస్తున్న అదనపు సుంకాలు కూడా బంగారం, వెండి పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి వాటితో ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు వెండి ధరలు ఇంత గరిష్ట స్థాయికి పెరిగింది లేదు. అలాగే బంగారం ధరలు కూడా మరింతగా పెరిగి మదుపరులతో పాటు బంగారు ప్రియులను కూడా నిరాశలోకి నెట్టేస్తున్నాయి. ఉగాది నాటికి మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత కొంతకాలంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిన బంగారం, వెండి ధరలు 2 రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఒక్కరోజులోనే తులం బంగారం ధర 19,750 మేర తగ్గి పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం 24 క్యారెక్టర్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,653 రూపాయలుగా కొనసాగుతుంది. ఒకరోజే దాదాపు 10% మేర బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకిన నేపథ్యంలో ఈ స్థాయి పతనం కావడం మార్కెట్లలో కలకలం రేపుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. ఒక్కరోజులోనే కిలో వెండి ధర 107,971 రూపాయల మేర తగ్గిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,91,922 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు సుమారు 34% మేర క్షీణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్లపై అంచనాలు మారడంతో గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలే ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరింత ఒడిదుడుకులు కొనసాగే ఛాన్స్ ఉంది. మరొకవైపు ఫిబ్రవరి నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. మాఘమాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతాయి. అందుకే ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భారీగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 2,100 రూపాయలు తగ్గి 1,41,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై 2,290 రూపాయలు పతనమై 1,54,310 రూపాయల వద్ద కొనసాగుతుంది. కేజీ వెండిపై ఏకంగా 5,000 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 3,39,900 రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. చెన్నై, విజయవాడలో కూడా ఇదే రేటు కొనసాగుతుంది. ముంబైలో అత్యల్పంగా కిలో వెండి 3,24,900 రూపాయలు పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ గా కెవిన్ వార్ష్ ను ఎంపిక చేశారు. ఫెడ్ రిజర్వ్ పగ్గాలను వార్ష్ కు అప్పగించబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రాష్ అయ్యాయి. ఎందుకంటే గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ గా పనిచేసిన వార్ష్ వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి కలిగిన వ్యక్తి. ఆయన కఠిన పరిపతి విధానం ద్వారా డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాల నేపథ్యంలో కమోడిటీ ఇన్వెస్టర్లు అప్రమత్తమై రికార్డు గరిష్టాల వద్ద పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక్కసారిగా అమ్మకాలను పోటెత్తించడంతో బంగారం, వెండితో పాటు అన్ని లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది.
ప్రపంచ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం మరియు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయికి చేరిన ధరల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాలను స్వీకరించడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలపై తీసుకునే నిర్ణయాలు కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపుతున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel